ఎక్కడన్నా చూస్తే పేరెంట్స్ వచ్చి మా పిల్లలకు చదివించాలి అని అడుగుతుంటారు. కానీ మాకు వచ్చిన ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సెల్ఫ్ మోటివేటెడ్ స్టూడెంట్స్. వాళ్ళు ముందుకొచ్చి మేము ఇలా అవ్వాలనుకుంటున్నాము, మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు, మాకు సపోర్ట్ చేయండి అన్నప్పుడు డబ్బులు ఒక్కటే అక్కడ కాదు సమస్య, మారల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది చేసినప్పుడు స్టార్టింగ్లో అయితే చాలా కష్టపడ్డామండి. అంటే ఈ రోజు చూస్తే అది ఒక కేక్ వాక్ లాగా అనిపిస్తుంది. ఏ పిల్లలనైతే గర్ల్స్ని హాస్టల్స్లో జాయిన్ చేశామో వాళ్ళకి గార్డియన్స్గా వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ వీక్ ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకోను ఏదో పేరెంట్స్ వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా తెలియదు, ఎప్పుడు సెలవు వస్తే ఇంటి పట్టుకెళ్ళిపోదామనే చూసేవాళ్ళు. సో అలా అందరము కూడా ఎవరి తరపునైతే స్టూడెంట్ జాయిన్ అవుతారో వాళ్ళ కాలేజీలో పేరెంట్ టీచర్ మీట్కి వెళ్ళటం, విజిట్కి వెళ్ళటం, వాళ్ళు చదువుతున్నారా లేదా అని తెలుసుకోవడం. ఇలా వెళ్తున్న తరుణంలో కొన్ని కాలేజ్ ప్రిన్సిపల్స్ వాళ్ళంతటి వాళ్ళు అబ్బో 4 ఏళ్ల ముందు చదివించిన టీచర్స్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తే మేము చేస్తామని బస్ ఫీజు మాఫ్ చేయడము, ఇలా చాలా చాలా రకాలుగా సపోర్టు మాకు వస్తూ పోయిందనమాట. సో ఇనీషియల్లీ ఒక 18 చేతులు కలిసినా కూడా ఈ రోజుకి మేము 300 వరకు హ్యాండ్స్ని మాకు కలుపుకొని ముందుకెళ్తున్నాము. డబ్బులు ఇస్తామని వాళ్ళంతటి వాళ్ళే వస్తున్నారు. సో వచ్చిన ప్రతి పైసాకి కూడా పిల్లలకి చదువుకి మాత్రమే ఖర్చు పెడదాము, వాళ్ళ లైఫ్ బెటర్మెంట్కి మాత్రమే ఖర్చు పెడదాము అని నిర్ణయం తీసుకున్నాం.